దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిశుద్ధ దినములో దయచేసి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. మందిరంలో అల్లరి చేయకూడదు, మందిరంలో మౌనంగా ఉండాలి, మందిరంలో జాగ్రత్తగా దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అత్యంత శ్రేష్టమైన మాటలలో ఒక మాట కనిపెట్టుట. దేవుని సన్నిధిలో కనిపెట్టుట అనే మాటలో 7 అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండి ప్రియులరా, దేవుని దయ కొరకు చెప్పాలి, కనిపెట్టాలి. ఆమేన్. అందరూ నోళ్ళు ఉన్న వారందరూ చెప్పాలి. దేని కొరకు? దేవుని దయ కొరకు కనిపెట్టాలి. ఆయన దయ చాలా గొప్పది. ధ్యానం చేసుకున్నాం ఒకమారు, మరలా కొంచెము ధ్యానించుకుందాం. ఆయన దయ ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేనిది. ఆమేన్. దేవుడిచ్చే దయ ఈ భూమి మీద చెప్పండి ఎవరు. ఆయన దయ ఎలాంటిదో చదవండి. 30వ కీర్తన 5వ చరణం చదవాలి. 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయన కోపమేమో చెప్పాలి నిమిషం, దేవుని కోపము నిమిషం, ఆయన దయ చెప్పాలి ఆయుష్కాలం. కనుకని మనం అందరము ఈ లోకంలో సజీవులుగా బ్రతుకొచ్చు ఉన్నాం. ప్రియులారా, అట్టి దేవుని దయ కొరకు కనిపెట్టు, ఎన్నడూ నీవు సిగ్గునందవు. ఆమేన్. దేవుని దయ కొరకు కనిపెట్టిన భక్తులు ఎవరు సిగ్గునందరా? మనుషుల కొరకు, మనుషుల దయ కొరకు నువ్వు కనిపెట్టావా? వారు కొద్ది కాలం మాత్రమే వారి దయను నీకు ఇవ్వగలరు. రెండవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 130వ కీర్తన 5-6 చరణం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. దేవుని మాట కొరకు కనిపెట్టుకుందుముగాక. దేవుని మాట చెప్పండి, మరలా ఎవరి మాట? మనుషులు మాట తిప్పివేస్తారు, మాట తప్పుతారు. కానీ దేవుడు ఒక మారు మాట సెలవిస్తే ఆ మాట ఎన్నటెన్నటికి తప్పి, కాబట్టి ఆయన మాట కొరకు కనిపెట్టుకుందాం. మూడవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 33వ కీర్తన 21-22 చరణాలు. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నది, ఆయనే మనకు దేవుని సహాయము కొరకు కనిపెట్టుకోవాలి. ఆమేన్. ఎవరి సహాయము చెప్పాలి? మనుషుల యొక్క సహాయం వ్యర్థమండి. ఆ మాట కూడా ఉంది చూడండి. 118వ కీర్తన 8-9 చరణం. 118. ఆ మనుష్యుల నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఒకవేళ నమ్ముకుంటావేమో, నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట దేవుని సహాయం. దేవుని సహాయం కొరకే మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. అమ్మా, నేను మరలా చెప్తున్న, దేవుని బిడ్డలు కనిపెట్టేవారిగా ఉండాలి కానీ కలవరము చెందేవారిగా, ఏ విషయమైనా కనిపెట్టేవారిగా ఉండాలి. దేని కొరకు? ఆయన దయ కొరకు. దేని కొరకు? ఆయన మాట కొరకు. దేని కొరకు? ఆయన సహాయము కొరకు. దేవుని సహాయం అంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొరింథీ 1:2-9.
మొదటి కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచిన, అంటే దేవుడు మనకి ఏం సిద్ధపరుస్తున్నాడు? ఏదో ఒకటి సిద్ధపరుస్తాడు. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెప్పాలి, చెవికి వినబడలేదు, హృదయానికి కనబడవు. దేవుడు చేసే మేలు కంటికి కనబడదు, చెవికి హృదయానికి అర్థం కాదు. అంటే అద్భుతమైన మేలును దేవుడు తనను ప్రేమించే వారికి సిద్ధపరుస్తాడు. కాబట్టి మనమందరము దేవునిని ప్రేమించుదుముగాక. అద్భుతమైన మాట. కాబట్టి ఆయన సహాయము కొరకు మనము కనిపెట్టేవారముగా ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ భూమి మీద ఏ భక్తుడు దేవుని సహాయం కొరకు కనిపెట్టి వ్యర్థుడైన వాడు ఎవడు? అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఏంటో తెలుసా? దేవునిపై ఆశ పెట్టుకొని చెడిపోయినోడు లేడట, మనుషుల మీద ఆశ పెట్టుకొని బాగుపడినోడు. చూసారా? ప్రభు యొక్క కృపను బట్టి ఎవరి సహాయం కొరకు కనిపెడదాం? దేవుని సహాయం. ఆయన మనకు సహాయము చేయవాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. అందరూ తీయండి బైబిల్. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సహాయము కొరకు కనిపెట్టుకుందుముగాక. 4వ మాట మనం చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన 34వ చరణం చదవాలి. 37, 34. యెహోవా కొరకు కనిపెట్టు, ఆయన మార్గమును అనుసరించు. చెప్పాలి అందరూ. భూమిని స్వతంత్రించుకొనుటకు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. ఎవరు మనల్ని హెచ్చించేది? దేవుడు. ఆయన హెచ్చిస్తే లోకమంతా అడ్డు పెట్టిన ఆగనే. అద్భుతం. ఒక కంపెనీలో ఒక వ్యక్తి చిన్న ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఎంత ఉద్యోగమో? చిన్న ఉద్యోగం. అయితే 700 ఆయన జీతం. అమ్మ చెప్పాలి ఎంత? పూర్వం 700 అంటే చాలా గొప్ప. అయితే ఆ 700లోనే 70 రూపాయలు దశంభాగం తెస్తాడట. చపడు కొట్టి వచ్చేది ఎంత చెప్పాలి? 700. దేవునికి తీసేది 70 రూపాయలు. ఇంకెంత ఉండదమ్మా? బాగా లెక్కలు వచ్చు కాబట్టి చెప్పండి. 630 రూపాయలు ఉంటాయి. 30 రూపాయలు నెలంతా 4 మార్లు మందిరానికి వెళ్ళడానికి ఛార్జీకి తీసేవాడంట. ఆమేన్. మనమైతే అసలు లెక్క చేస్తామా? ఈ వచ్చే దేవుడైతే ఆడేద్దాంలే, దేవుడికి అనుకుంటామా? ఇంకా ఏడుపే. నీకు పావలిచ్చిన, జాగ్రత్తగా నేను నా మాట, నీకు దేవుడు పావలిచ్చిన, రూపాయి ఇచ్చిన దేవునికి మనవి. ఆమేన్. ఇక చూడు నీ ఆశీర్వాదం ఆగదు. ఆయన 70 రూపాయలు దశంభాగం, 30 రూపాయలు చర్చికి వెళ్ళడానికి ఛార్జీలు పెట్టుకొని 600లతో అద్భుతంగా బ్రతికేవాడు. ఒకరోజు ఇంత జీతం తీసుకుంటుంటే మాకేమో
నెమ్మది ఉండడంలా. వీడికి 7 అంతస్తులు బాగా నెమ్మదిగా ఉన్నాడు. ఎలాగాని ఆ కంపెనీ ఓనర్కు చెప్పారటయ్యా, వాడిని ఆదివారం డ్యూటీ చేయమని అడుగు ఒకసారి. నీ మీద ఎంత నమ్మకం, ప్రేమ ఉందో నీకు అర్థమవుద్ది అని చెప్పారట ఆ కంపెనీ యజమాని. ఆయన పిలిచి, శాంసన్, నువ్వు రేపు ఆదివారం డ్యూటీ చేయాలి అనగానే, అయ్యా నా తల్లిదండ్రులు నాకు నేర్పిన క్రమాల్లో మొదటిది ఆదివారం నేను నీ మందిరాన్ని విడిచిపెట్టకు అని నాకు నేర్పానయ్యా. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి నేను ఆదివారం జీతానికి ఉద్యోగానికి. సరే పాపం కంపెనీ మేనేజర్ ఓనర్ ఒప్పుకొని పోన్లేదు వరకుకి చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసా. వాళ్ళు వెళ్ళి నీ మీద ప్రేమ ఉంటే నీ మాట వినేవాడు. నీ మీద ప్రేమ లేదా, అందుకే నువ్వు చెప్పిన మాట వినాలా అని చెప్పారు. ఆయనకు మరలా కొంచెము నూరి పోసేసరికి రెండో వారు అడిగాడంట, రేపు ఆదివారం నువ్వు తప్పకుండా డ్యూటీ చేయాలి. చెప్పాడంట, అయ్యా నేను ఆదివారం చెప్పండి డ్యూటీకి. మరి మనము ఆదివారం వీలు కాకపోతే రానే అట్లుండకూడదు. ఆదివారం శ్రేష్టం. ఆయన మాట చెప్పడానికి కోపం వచ్చింది. ఆ కంపెనీ యజమాని కోపం వచ్చి, నిన్ను అసలు ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను. ఇంటికి వచ్చాడు, ఎప్పటిలాగే మందిరానికి వెళ్ళాడు. మందిరంలో ప్రభువుని అడిగాడటయ్యా, నీవే నాకు ముఖ్యము, కంపెనీ ముఖ్యమో కాదు. నీవే నాకు ముఖ్యం, నా ఉద్యోగం నీకంటే నాకు ముఖ్యము అని చెప్పి ప్రార్థన చేసి 1 నెల గడిచింది. ఇంట్లో ఇబ్బందులు. 1 నెల గడిచింది, ఇంట్లో కొరతలు. భార్యతో కొరత, భర్తతో అన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా ఏమైందయ్యా, ఒక ఆదివారం వదిలేయకూడదా అని ఆమె కూడా అంటుంది. సరే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా, అయ్యా నీకు సహాయము చేయువాడను నేనే. ఆమేన్. 41వ అధ్యాయం యెషయా గ్రంథం ఇప్పుడు చదువుకున్న 10వ వచనంలో నీకు సహాయము చేయువాడను. ఆ మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆశ కలిగింది. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. రెండో నెలలో దేవుడు రాత్రికాల సమయంలో దర్శించి ఆయనకు చెప్పాడట, అయ్యా నీవు ఫలాని చోటకెళ్ళి కొంత అప్పు తీసుకొని గుండు పిన్నులు ఉన్నాయి, మా పిన్నీసులు అంటాం కదా, అవి ఉన్నాయి కదా, వాటిని కొద్ది పెట్టుబడితో తయారు చేయడము మొదలు పెట్టమని చెప్పాడు. వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టుగానే నమ్మకమైన ఒక ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు. వచ్చి ఈ పిన్నీసులు తయారు చేయడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు భూమి మీద పిన్నీలనేవి. సరే మొదలుపెట్టిన నెలలోనే ప్రపంచమంతా అవి కొనడం మొదలు పెట్టారు. పిన్నీసు లేని ఇల్లు ఎవరికాడని ఉందా? మా ఇక్కడ ఉన్న వాళ్ళు 1 కాదయ్యా 4 ఉన్నాయి మా ఇంట్లో అంటాం కదా. అంతకుముందు పిన్నులు లేవట. ఆయన పిన్నులు తయారు చేయడం మొదలు పెడితే ప్రపంచమంతటికి అవసరం పడింది. అందరూ కొన్నారు. 2 సంవత్సరాల్లోనే ఆ కంపెనీ యజమాని కంటే 7 రెట్లు గొప్పవాడయ్యాడు. చప్పటి కంపెనీ యజమాని దగ్గరికి వచ్చి బయటుండి, అయ్యా నేను ఫలానా ఆయన్ను నేను వచ్చానని చెప్పమని ఆ వాచ్మాన్కి చెబితే వాచ్మాన్ వెళ్ళి, అయ్యా ఎవరో ఒక కంపెనీ అధికారంతో వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అని చెప్తే, నేను ఇక్కడ పని మీద ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, తర్వాత రమ్మని చెప్పాడు. తర్వాత వచ్చాడు. వచ్చి చూస్తే ఎవరైనా ఆయనను పనిలో నుండి తీసేసి, దేవుడు నిన్ను ఎప్పుడు ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుంటే నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు.
చూసారా, ఆయన పేరే సహాయము చేసే దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని సహాయం మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతుంటే ఎన్నడూ నీ దేవుడు నిన్ను విడిచువాడు కాదు. యెహోషువ గ్రంథం చదవండి, మొదటి అధ్యాయము 5 నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట. ఆమె ఎంత గొప్ప తండ్రి. నీ ప్రాణం ఉన్నంత వరకు, మన భాషలో చెప్పాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రాణం ఉన్నంత వరకు నీ ఎదుట ఎవడు నిలవగలే. ఆత్మీయ జీవితంలో దేవుని సహాయం కొరకే కనిపెట్టుకుందాం. దేవుని సహాయం మీదనే ఆశ పెట్టుకుందాం. దేవుని సహాయం కొరకే కనిపెట్టుకొని వేచి ఉందుముగాక. ఆయన సహాయం కోరుకుంటే 3 యువకులు ఉన్నారు. ఆయన సహాయము కోరుకుంటే ఆ 3 యువకులు అగ్నిగుండములోకి వెళ్ళినా, చెప్పాలి, అగ్నిగుండములోకి వెళ్ళినా అగ్నిగుండములో ఆయనే వచ్చి వారితో పాటు సంచరించిన బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున సహాయం కొరకు కనిపెట్టారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వెళ్ళి వారిని కాపాడాడు. ఆమేన్. అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది, అగ్ని వారిని ముట్టుకోలేకపోయింది, అగ్ని వారిని ఏమి తాకలేక దేవుని సహాయం కొరకు కనిపెట్టుదుముగాక. చెప్పాలి. 1 దేవుని దయ కొరకు కనిపెట్టాలి. 2 ఆయన మాట కొరకు కనిపెట్టాలి. 3వది ఆయన సహాయము కొరకు కనిపెట్టాలి. 4వది ఆయన హెచ్చింపు కొరకు. ఆయనే మనలను హెచ్చించువాడు. ఎలా అంట? 113వ కీర్తన చూడండి. 113వ కీర్తన క్రింద భాగంలో వ్రాయబడి ఉంటుంది. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. ఆమేన్. ఎక్కడున్నారంట దీనులు? పెంట కుప్ప మీద. వారిని దేవుడు పైకెత్తే. నువ్వు ఒకవేళ ఈరోజు క్రింద స్థితిలో ఉన్నావా? నీకు శుభవార్త చెప్తున్నా. ఆయన వైపే చూడు. ఆయన నిన్ను ఏదో ఒక దినమున ఏం చేస్తాడు? పైకి ఉద్యోగంగా వినాలి దేవుని వాక్యాన్ని. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఈ స్థితిలో, ఈ సమయంలో అడుగు భాగంలో ఉన్నావేమో,
దేవుడు ఒకానొక దినమున నిన్నేం చేస్తాడు? పైకి పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవు. గర్వమనచి గాజెలు తిప్పి కనులనైనా మేపవని. గర్వమనచి గాజెలు తిప్పి కనులనైనా మేపవని. దేవి పగలు నీ పద సేవ జీవదాయక చేయుటమేను. సాటి దేవుడ నీవే నాదు కోట దేవుడు ఇచ్చించే వరకు ఆయన కొరకు కనిపెట్టుకో. ఆమేన్. దేవుడు హెచ్చించే వరకు ఆయన కొరకే కనిపెట్టుకుందాం. ఎప్పుడు హెచ్చిస్తాడట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము అక్కడ రాయబడి ఉన్నది, తగిన సమయములో ఆయన మిమ్మును హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై, ఆమేన్, దీన మనస్కులమై. చూసారా? ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఏ సమయం అయ్యాది? పోయిన సంవత్సరం రాలా, అంతకు ముందు రాలా, ఈ సంవత్సరం 6 నెలలు అయిపోయింది, ఇంకా మమ్మల్ని దేవుడు కనికరించలా. నువ్వు అనుకున్న సమయముగా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. ఆయన నియమించిన సమయం వచ్చింది. అప్పటి వరకు నీవు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ముందుముగాక. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు. నేను ఒకసారి నిజామాబాద్లో ఒక పెళ్లికి పిలువబడితే వెళ్ళాను. ఆ పెళ్లి వారు ప్రాముఖ్యంగా ఆహ్వానిస్తే వెళితే పెళ్ళి అయిపోయింది. వినండి, పెళ్ళి అయిపోయింది. పెళ్లి కూతురు లేచి, అయ్యా నేను సాక్ష్యం చెప్పాలి, మైక్ ఇవ్వమని. సహజంగా పెళ్లిలో కొంచెం పెళ్లి కూతురు ఏం పడింది? బాగా చెప్పారు. సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. అసలు పెళ్లి కొడుకులు సిగ్గుపడుతున్నారు. నిన్న ఒక పెళ్లికి వెళ్తే అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే అబ్బాయి ఏమో ఇంత డ్యాన్స్ చేస్తే రేపు ఎంత వేస్తే వాడి బాధ. మేమేమి ఇంతవరకు ఇంత డ్యాన్స్ ఎవరు వేయలేదని మేము చూస్తున్నాం. సరే, ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసు? మైకు తీసుకొని అంటుంది, అయ్యా నాకు 37 ఏళ్ళు. ఆమేన్. ఎన్నేళ్ళు? 20వ ఏట నుండి పెళ్లి చేయాలని 17 ఏళ్ళు మా వాళ్ళందరూ ఎన్నో సంబంధాలు తెచ్చారు. ఎన్నో సంబంధాలు వచ్చాయి, ఒక్కటి కూడా. నేను నా 18వ ఏట బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే, ఉపవాసం ఉంటే పరవశురాలనై దేవుణ్ణి చూశా. చబడి కొట్టి ప్రభు దేవుణ్ణి చూస్తే ఆ రోజు నా దేవుడు చెప్పాడు, ఒక్క పైసా కట్నం లేకుండా నీకే కట్నం ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కూడా నేనే సిద్ధపరుస్తానని నా దేవుడు ఆ రోజు చెప్పాడు. ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఆమేన్. 18వ ఏట దేవుడు చెప్పాడు, 38వ ఏట పెళ్ళి. అందరూ చివరికి వాళ్ళ బంధువులు, చివరికి తల్లిదండ్రులు ఇంకా దీనికి పెళ్ళి కాదులన్నారట. ఇప్పుడు ఎలా అయిందో తెలుసా? ఆ అబ్బాయి ఈ అమ్మాయి ప్రవర్తన చూసి, ఈ అమ్మాయి ప్రార్థన చూసి, ఈ అమ్మాయి యొక్క పరిస్థితి అంతా గమనించి ఆ సంఘంలో ఉన్న ఒక మంచి ఉద్యోగి ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చి, చెప్పండి,
ఆ అమ్మాయికి ఒక్కళ్ళు మాట్లాడతారా? అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఎవరిద్దరయ్యా అంటారా? నీవు అట్టి పట్టుదలతో ప్రార్థన చేయి, నీ యొద్దకు దేవుడు వారిని పంపునుగాక. వాళ్ళు చెప్పేది చేస్తారు. అసలు అట్లా చేయకూడదు. వాళ్ళే భార్య భర్తలుగా ఉండుటకు ఏ స్థితిలో అర్హురాలో, ఏ స్థితిలో అర్హుడో గుర్తిరిగి ప్రభువుని అడిగి తెలుసుకొని చేసుకోవడం ఉత్తమం. ఆమె ఆ అమ్మాయికి ఎదురు డబ్బులు ఇచ్చి వివాహం చేసుకున్నాం. ఆ అమ్మాయి కన్నీటితో సాక్ష్యం చెబుతుంది, నా తల్లి నా సాక్ష్యము నమ్మల. ఆమె నా తండ్రి నా సాక్ష్యము. ఎవడన్నా ఈ రోజుల్లో కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకున్న పిగ్గిజాని దిగదాని మేము చెప్పింది చేసుకో అని అన్నారు. కానీ నేను వీళ్ళ మాటలు దేవుడే తగిన సమయంలో సహాయం చేస్తాడని నమ్మాను. ఇప్పుడు అద్భుతంగా దేవుడే నాకు డబ్బిచ్చి నన్ను చేసుకునే ఒక భర్తను దేవుడు సిద్ధపరచు. తగిన సమయంలో చెప్పాలి, తగిన సమయంలో దేవుడు మనలను హెచ్చించునుగాక. అప్పటి వరకు 20 ఏళ్ళు అమ్మాయి ఎంతో కష్టపడింది, బాధపడింది. అందరూ రకరకాలుగా మాట్లాడారట, ఎవరి మాట లెక్క చేయరా. ఏ రోజు దేవుడు చెప్పాడో 20 సంవత్సరాలైనా సరే ఆ మాట కొరకే చెప్పాలి కనిపెట్టుకొని దేవుడు హెచ్చించాడు. చక్కని ఉద్యోగంలో ఉన్న భర్త దొరికాడు, పెళ్లికి డబ్బులు ఇచ్చాడు, వివాహం చేసుకున్నా, చాలా చక్కగా జరిగింది. ఆ రోజున అమ్మాయి చెప్పిన మాటలు ఇప్పటికీ నా గుండెల్లో అప్పుడప్పుడు గుర్తొస్తే, అవురా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చెప్తుంది. నా సాక్ష్యం నా తల్లి నమ్మల, నా తల్లి విశ్వసించాలి, నా సాక్ష్యం నా తండ్రి నమ్మల. కానీ నా సాక్ష్యం నేను నమ్మాను. నా దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్మాను. ఆ రీతిగానే దేవుడు కార్యము దేవుడు ఇచ్చిస్తే అది సాధారణంగా ఉండదు. ఆమేన్. ఆయన హెచ్చిస్తే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన. 5వ మాట చూద్దాం, చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 37 7వ చరణం, 37వ కీర్తన 7వ చరణం. యెహోవా ఎదుట అమ్మా మౌనముగా ఉండి. ఎలా ఉండి కనిపెట్టాలి? మౌనంగా ఉంటామా? 100 మందికి చెబుతాం, ఏ ప్రార్థనకు పోతున్నాం ఏం జరగదు, ప్రార్థన చేస్తున్నాం ఏం జరగదు. ఒక ఆయన వినండి, మందిరానికి వచ్చి లైన్లో ప్రార్థన అయినాక లైన్లో నిలబడి ప్రార్థన చేయించుకుంటూ సేవకుడు అన్నాడంట, అయ్యా 2 ఏళ్ళ మందిరానికి పోయిన ఏమీ జరగల, ఏమీ జరగల. ఇక పోయిన వారి నుంచి వస్తున్నాను ఈ మందిరానికి, నాకు ఏదైనా దేవుడు అద్భుతం చేసేటట్టు ప్రార్థన అనగానే సరేలయ్యాని ప్రార్థన చేసి ఆమె నన్నుకి ఈ చేతిలో ఉన్న బైబిల్ కింద పడి, అద్భుతం కావాలనుకున్న ఆయన చేతిలో ఉన్న బైబిల్, ఆ బైబిల్ తీసుకోవడానికి వంగేసరికి జోబిలో ఉన్న సిగరెట్ అమ్మ అగ్గి పెట్టి కింద పడి. ఇంకా అద్భుతం జరుగుద్దా? అమ్మ జరుగుద్దా? చేయాల్సిందేదో చేస్తున్నాం, ఉంచుకోవాల్సిందేదో నీ దగ్గర ఉంచుకున్నావు. కానీ దేవుడు ఏం చేయాలంటున్నావు? ఆయన చెప్పాడంటే 20 ఏళ్ళు వచ్చిన ఈ మందిరానికి నీకేమీ ముందయ్యి వదిలిపెట్టు. అప్పుడు ఆయన అంటున్నట్ట, ఈ ఒక్కటి తప్ప నా దగ్గర ఇంకా తప్పే ఒకటే ఉండే. యేసు ప్రభు ఏమన్నాడు? అది చేస్తున్నా, ఆజ్ఞలని నెరవేరుస్తున్నా, అన్నీ చేస్తున్నా, వాళ్ళకంటే వీళ్ళకంటే అన్నీ చేస్తున్నా అంటే ప్రభు ఏమన్నాడు? నీకు ఒక్కటి కొదువగా ఎన్నున్నాయంట, ఒక్కటి. ఆ ఒక్కటిని తీసివేసుకో, మౌనంగా ఉంది. ఎలా ఉండాలి? మౌనంగా ఉండే దేవుని కొరకు కనిపెట్టు. 37:7 చదువుకున్నాం. నేను చదువుమా, యెహోవా
మౌనంగా ఉండి ఏం చేయాలి? మౌనంగా మాట్లాడి కాదు, మౌనంగా ఉండి ప్రభు ఎదుట కనిపెట్టడం నేర్చుకుంటే ఆయన నిన్ను తగిన సమయంలో హెచ్చించే. ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం చదవండి. 21, 22 వచనాలు చదవాలి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వచ్చాను. ఇదిగో ఆ ప్రాంతంలోనున్న కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పానని లేదమ్మా, ఏమనుంది? కేకలు వేసిన. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా చెప్పాలి. ఈమెం చేస్తుంది? ఆయన ఏం చేస్తుండో ఒక్క మాట కూడా జవాబు అంటే ఎలా ఉన్నాడు? మౌనంగా. ఆయన మౌనంగా ఉన్నాడని ఈయన మౌనంగా లేదు. ఏమేం చేస్తుంది? అక్కడ రాయబడింది. శిష్యులు అన్నారు, బోధకుడా, ఈయన ఉదయం నుండి మన వెంట వస్తుంది, కేకలు వేస్తున్నాయ్యా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా, పిల్లలు తినేదాన్ని కుక్క పిల్లలకు వేయకూడదమ్మా. అసలు ఉదయం నుంచి జవాబే చెప్పలా. జవాబు చెప్పని ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు? పిల్లలు తినే ఆహారము కుక్క పిల్లలకు వేయకూడదమ్మా. ఆమెకు ఏమాత్రము కోపము కేకలేస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వెంత ఎక్కువ ప్రార్థన చేసినా జవాబు అంటే దేవుడు జీవితోడు అనుకోమాక నీ ప్రతి మాట ఆయన భద్రముగా కనిపెట్టుచు ఉన్నాడు. ఆమె చూడండి, కీర్తనలు 14:2 చదవాలి. 14వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకు వారు కలరేమని దేవుడు ఆకాశమును పరిశీలించారు. చూసారా? దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన. కాబట్టి ఈమె ఎంత అడిగితే అంత మౌనంగా ఉన్నాడు ప్రభు. తర్వాత శిష్యులు కూడా ఇంకేదైనా సాయం చేయంటే కుక్కలకి ఎట్లేద్దాం పిల్లల ఆహారం అన్నారు. అప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? అవును ప్రభువా. ఆమె ఇప్పుడు మీ ఎల్లో ఎంతమంది ఎవరైనా నేను కుక్క అని అవునయ్యా అనే వాళ్ళు ఉన్నారా? నువ్వు కుక్క, మీ అమ్మ కుక్క, మీ నాన్న కుక్క, నీ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద కుక్కలు అంటాం కదా. ఓర్చుకునే ప్రశ్నే ఆమె ఏమనిందో తెలుసా? అవును ప్రభువా. వాక్యంలో ఏముందో తెలుసా? అవును ప్రభువా. చూసారా? నువ్వు పనికి రాని వాడవని ఎవరన్నా నిన్నంటే యేసయ్య నామములో అవును ప్రభువా అని ప్రభువుకి చెప్పు. ఆయనే నిన్ను పైకి పనికి రాని కన్ను నీవు పైకి ఒక మాట అంటే పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవా? అరే ఒక మాట అంటే చీలి పడదు కదా, ఓర్చుకనేవా. ఆమె ఏమేం చేసింది? అవును ప్రభువా అనగానే యేసయ్య కదిలించబడి అంటున్నాడు, నీ విశ్వాసము చదుమా అమ్మా, నీ విశ్వాసము దేవుని యొక్క ఒప్పుకోవటంలో ఉన్న ఆశీర్వాదం. దేవుని యొక్క మహాకృపను బట్టి మౌనంగా ప్రార్థించి ఆమె నిన్ను ఏ పరిస్థితిలో సాధనం నలుపుతున్నా
నిన్ను వీర్చుతున్నా, నిన్ను బాగా తల్లడిల్ల చేయిచూ ఉన్నా సరే మౌనంగా ఉండి దేవునికి మొరపెట్టుము. ఆమేన్. మౌనముగా ఉండి దేవుని సహాయం కొరకు కనిపెట్టుము. ఆమేన్. మనుషులు చెప్పమాక చెప్పితే విని నిన్నే చులకనగా అంటారు. కానీ నా దేవుడు నీ మాటను, నీ ప్రార్థన ఎన్నడు వ్యర్థము చేయువాడు. అద్భుతమైనది. అందుకనే దేవుని పిల్లలు ఎక్కడున్నా జాగ్రత్తగా వినండి, ఎక్కడున్నా మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకుందుముగాక. తెలుసా, పనికి వెళ్తాం మనం అందరం కదండి, ఎవరి తగ్గ పని వాళ్ళకి వెళ్తాం. మౌనంగా ఉండి పని చెయ్యి, నీ శక్తి రెట్టింపు అవుతుంది. మాట్లాడుతూ పని చేయి, అలసిపోతా. అంతే ప్రార్థనలో కూడా దేవుని సహాయము కొరకు కనిపెట్టుటలో కూడా ఎలా ఉండాలో తెలుసా? మౌనముగా ఉండి. 6వ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. ఎలా కనిపెట్టాలి? అందరూ చెప్పండి, ఎలా కనిపెట్టాలి? ఓపిక, ఓర్పు. ఈ మధ్య గొప్ప దైవజనుడు చెప్తే ఏమన్నాడంటే, అమ్మా అయ్యా దేవుని పిల్లలారా, నీ డబ్బు చేయలేనిది, వినండి, నీ డబ్బు చేయలేనిది నీ ఓర్పు చేసింది. ఆమేన్. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? నీ ప్రార్థన చేయలేనిది నీ ఓర్పు చేసింది. బైబిల్లో మనం ధ్యానం చేసుకున్నాం. యాకోబుకు ఎంతమంది భార్యలు? మాకేం తెలుసు అంటారా? ఎంతమంది? 2 భార్య. లేయమ్మ, రాహేలమ్మ. చెప్పండి, లేయమ్మ. లేయమ్మ మొట్టమొదటి భార్య. లేయమ్మ దేవుడు యాకోబుకి ఇచ్చిన భార్య. లేయమ్మ జబ్బు కళ్ళు గలదని ఆమెను యాకోబు ద్వేషిస్తే దేవుడు ఆమెను ప్రేమించాడు. రాహేలమ్మ మధ్యలో వచ్చింది. అయినా లేయమ్మ ఎప్పుడు రాహేలు మీద కోప్పడినామా, ఇసుక్కున్నామా? అలాగే తన భర్తను పెళ్లి చేసుకుందామ అసూయతో మాట్లాడినామా? ఓర్చుకుంది. చెప్పాలి, ఏం చేసింది? ఓర్చుకుంది. రాహేలు మధ్యలో వచ్చింది. చెప్పాలి, మధ్యలోనే పోయి కడదాకా లేదు. ఆమె నిన్ను విసిగించే ఏ శోధనైనా మధ్యలోనే వచ్చింది. చెప్పాలి, మధ్యలోనే. నీ ఓర్పుతో నీ దేవునిలో నీవు కొనసాగుదువుగాక. కాబట్టి ఓపికతో, ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టాలి. ఓర్పు లేకపోతే నువ్వు పరలోకము వెళ్ళలేవు. ఓర్పు లేకపోతే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేవు. ఓర్పు లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. చూడండి, మన వరంగల్లో ఒక పెళ్లి జరిగితే ఎంఆర్ఓ గారి కూతురు, ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో గొప్ప దైవజనుడు వచ్చి చెప్తూ అన్నాడు, ఎప్పుడైనా ఈ అబ్బాయి కోపపడి నిన్ను ఒక మాట అన్నాడు అనుకో, నువ్వేం చేయాలమ్మా అని అమ్మాయిని అడిగితే, అమ్మాయి చెప్పదేమో అనుకున్నాం మేము. కానీ తక్కువ ఏం చెప్పింది తెలుసా? నేను కిచెన్లోకి వెళ్ళిపోతానయ్యా. చపడి కొట్టి నేను వంట గదిలోకి, ఆయన అన్నాడని నేను ఎదురు తిరిగి ఏమాత్రమో మాట్లాడాను. వంట గదిలోకి వెళ్ళిపోతాను. అయ్యా, ఒకవేళ అమ్మాయి కోప్పడి నిన్నేదన్నా ఒక మాట అంటే నువ్వేం చేస్తావు?
షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టి ఇది మంచి స్తోత్రం. నేను ఎందుకు చెప్పాను అనుకున్నారు? మీరు కూడా ఈ పని చెప్పాలి. వాడేదానంటే నేను వంట వండాను, ఇది మనతో చెప్పాలి కదా. అసలు వంట గదిలోకి వెళ్ళాలి. ఆమె అబ్బాయి నాడు నేను షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళిపోతా, అరగంట తర్వాత వస్తా, ఇంకా సమస్య ఏమి. ప్రియులారా, ఓర్పే నీ ఇల్లు కడుతుంది, ఓర్పే నీ కుటుంబాన్ని కట్టుకుంటా, ఓర్పే నీ బిడ్డలను బాగు చేసుకుంటా, ఓర్పే నీకు కావలసినవన్నీ పొందుకునేలా చేస్తాను. లేయా ఓర్చుకుంది, లేయా కడుపులో నుండి లేవీయులు వచ్చారు. ఆమె లేయా కడుపులో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశము రాబడింది. గుర్తుపెట్టుకోవాలి, ఓర్పు చాలా గొప్పది. ఆమె ఓర్పు చాలా చెప్పాలి గొప్పది. ఓర్చుకుంటే ఎంత గొప్పదో తెలుసా? ఓర్పు అంట, సహనం అంట సముద్రము కంటే. అమ్మ చెప్పాలి, సహనం ఎలాంటిది? సముద్రము కంటే గొప్పది. ఓర్చుకో, ఓపికతో ప్రభు కొరకు కనిపెట్టు. 7వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 106వ కీర్తన 13వ చరణం. పురుషుడు చదవండి, ఇంకా మధ్యాహ్నం అయితేమో చదవాలి. 106వ కీర్తన 13వ చరణం చదవండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారు. మనమాట ఎవరి ఆలోచన కొరకు కనిపెట్టాలి? దేవుని ఆలోచన కొరకు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఆలోచనకు కర్త. ఆమేన్. మన దేవుడు ఎవరో చెప్పండి? ఆలోచనకే కర్త. కాబట్టి ఆయన నీకు ఆలోచన ఇచ్చే వరకు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఆమేన్. ఈ మధ్య ఒక సేవకుడికి 2 లక్షలు వచ్చాయట. అమ్మాయి ఎంత వినపడతాయి కదా. 2 లక్షలు వస్తే ఆయనకు 4 ఆడపిల్లలు. ఆయన భార్య చెప్పిందంట, ఈ 2 లక్షలు ఏం చేద్దామా అని అడిగితే 4 పిల్లలకు చెప్పండి 450 అయ్యా, ఫిక్స్డ్ చేయ్యా, బ్యాంకులు వేయ్యా అని చెప్పి. ఆ మాటని ఆ రోజంతా ప్రార్థన చేస్తుంటే అనుకో నెమ్మది లేదంట. ఏం లేదు? నేను ఆ మాట ఆశ్చర్యపోయా. ఎట్లా నెమ్మది లేదయ్యా అని అంటే చెమట్లు పడుతున్నాయంట, కానీ నెమ్మది. ప్రార్థన చేశాడట, ప్రార్థన చేసిన తర్వాత ఒక మందిరం కడుతుంటే మందిరానికి తీసుకెళ్ళి ఇచ్చాడట. ఆమేన్. ఎంత? 2 లక్షలు. ఇంటికి వచ్చేసరికి ఈ లోతు భార్యలాగానా, యోగ భార్యలాగామా, ఏమైనా వేదన శోధన, పిల్లలకి వేయకుండా నువ్వు ఈ పని చేశావు. సరిగ్గా 7 దినాల కల్లా 4 లక్షలు దేవుడు సహాయం చేశాడు. చప్పటి కొట్టి పిల్లల ఎన్నడు మన దేవుడు అప్పు ఉంచుకునేవాడు. నువ్వు రూపాయి ఇస్తే ఆయన 2 కలిపి 3 రూపాయలు ఇచ్చే ఆయన ఆలోచన. ఆయన 32వ కీర్తన 8వ చరణం చదవండి. 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. ఎవరు ఆలోచన చెప్పేది? దేవుడు. అయ్యా ఒక మంచి ఆలోచన అయ్యా అని ఎప్పుడన్నా అడిగావా? అడగం. మంచి భర్తని ఏమని అడుగుతాం, మంచి చదువు ఏ పిల్లలకని అడుగుతాం, మంచి ఇల్లు ఏ అని అడుగుతాం. మంచి ఆలోచన చెప్పని ప్రభువుని అడగా. ప్రభువా, ఒక మంచి ఆలోచన నీవు నాకు తెలియచ్చు. ఈ ఆలోచన ఎలా ఉంటుంది? 73వ కీర్తన 24వ చరణం చదవాలి. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను
దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే దేవుని మహిమలో చేర్చబడతాం. కాబట్టి కనిపెట్టుట 7 అద్భుతమైన విషయాలలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన దయ కొరకు చెప్పాలి, కనిపెట్టాలి. ఆయన మాట కొరకు కనిపెట్టాలి. ఆయన యొక్క సహాయం కొరకు కనిపెట్టాలి. ఆయన హెచ్చింపు కొరకు కనిపెట్టాలి. ఆ దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి కనిపెట్టాలి. ఓపికతో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. చివరగా దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.